హాయ్ అండి. అందరికీ నమస్కారం. తల్లికి వందనం రెండవ విడతకు సంబంధించి ఎలిజిబుల్ లిస్ట్ అనేది ఎప్పుడెప్పుడు వస్తుందనేసి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. ఫ్రెండ్స్, ఆ టైం అయితే రానే వచ్చేసింది. ఈ తల్లికి వందనం రెండవ విడతకు సంబంధించి ఎలిజిబుల్ లిస్ట్ అనేది మనం ఆన్‌లైన్‌లోనే చెక్ చేసుకునే అవకాశాన్ని అయితే మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కల్పించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అది 2 విధాలుగా మనం ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు. ఆ 2 విధాలుగా ఎలా చెక్ చేసుకోవాలి, ఏంటి అనేసి కూడా నేను మీకు ఈ వీడియోలో స్క్రీన్ పైన స్టెప్ బై స్టెప్ అనేది మీకు లైవ్‌లో చూపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు గనక చెక్ చేసుకున్నట్లయితే మీరు ఎలిజిబుల్ ఉన్నారా లేదా అనేసి మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మన వీడియో గనక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్‌కి సపోర్ట్ చేయండి. ఈ వెబ్‌సైట్‌కి సంబంధించిన లింక్ కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు కూడా స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. అలాగే మనం లైవ్‌లోకి అనేది వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. లింక్‌పై క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ స్కీమ్ అని ఉంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ తల్లికి వందనం అనేది నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేనైతే క్లిక్ చేసి 2026, 27 విద్యా సంవత్సరానికి సంబంధించింది కాబట్టి నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ సెర్చ్ బై అని ఉంది కదా, ఇక్కడ మీరు మళ్ళీ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆధార్ నంబర్ కానీ మదర్ది కానీ విద్యార్థి ఎవరిదైనా సరే ఆధార్ నెంబర్ ఇచ్చి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికైతే మదర్ది ఫాదర్ది అయితే వర్కింగ్ అయితే అవుతున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రస్తుతానికి మదర్ది ఫాదర్ది ఆధార్ నెంబర్ ఇస్తేనే బాగా వర్క్ అవుతున్నాయి ఫ్రెండ్స్. స్టేటస్ అనేది బాగా చూపిస్తుంది. ఇక్కడ నేను ఫాదర్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఫాదర్కి సంబంధించిన ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేనైతే ఆధార్ నెంబర్ కూడా ఎంటర్ చేస్తున్నాను. నేను నాకు సంబంధించిన ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీ ఆధార్ కార్డుకి ఏదైతే ఫోన్ నెంబర్ లింక్ అయిందో దానికి మాత్రమే ఓటీపీ రావడం జరుగుతుంది. ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. మీకు ఏదైతే ఫోన్ నెంబర్ లింక్ అయిందో దానికి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేసి అక్కడ కనపడుతున్న క్యాప్చా కూడా మీరు ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నాకైతే ఇంకా ఓటీపీ రాలేదు. నాకు ఓటీపీ ఇప్పుడు వచ్చింది. నేను ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా కోడ్ ఎలాగైతే ఉందో సేమ్ అలాగే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. స్మాల్ ఉంటే స్మాల్, బిగ్ లెటర్ ఉంటే బిగ్ లెటరు, లేకపోతే వర్క్ అనేది అవ్వదు ఫ్రెండ్స్. నేను క్యాప్చా కోడ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేది రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇలా కనుక ఇక్కడ డిస్టిక్, మండలు, మీ సెక్రటరీ కోడు, అలాగే మీ నేము ఇవన్నీ కనుక చూపించినట్లయితే ఖచ్చితంగా మీరు తల్లికి వందనం ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నట్లే ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.